హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనం వచ్చేసినాం, కాకపోతే అలా కొంచెం లేట్గా వచ్చేసిన. 10:30 అయిపోయింది. ఇదే మనకు ఫస్ట్ రైడ్. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. 3605 ఓకే, కూర్చోండి. మనకి ఈ రైడ్ అయితే ఊబర్లో వచ్చింది. ఇక్కడ కొంచెం టైం పట్టింది కస్టమర్ రావడానికి. అట్లానే ఇక మేడం కూడా కొంచెం స్కార్ఫ్ కట్టుకొని టైం అవుతుంది. మీరైతే ఆ లోపు ఒక లైక్ చేయండి, లైక్ కొట్టండి, జర షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే కమెంట్ చేయండి. మరి మీరు సపోర్ట్ చేయకపోతే మన ఛానల్ ఎట్లా ముందుకు పోతుంది? కొంచెం మీరు సపోర్ట్ చేసి మన ఛానల్ని కొంచెం ముందుకు పుష్ చేస్తారనుకుంటున్నా. జర సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రైడ్ డ్రాప్ వచ్చేసి మనకు 5.5 ఉన్నది డ్రాప్ లొకేషన్. మనమైతే మన డ్రాప్ లొకేషన్ పోయినాక అమౌంట్ ఎంత వస్తుందో చూద్దాం. ఇది ఈ రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఈ రైడ్లో మనకు వచ్చేసి ఊబర్ 54 రూపీస్ అయితే అమౌంట్ చూపించేసింది. ఇది 5.5 ఉంది, అంటే ఆల్మోస్ట్ 6 దగ్గర ఉంది. కానీ 5.5 లొకేషన్ పెట్టింది మేడం. ఇంకా ముందుకు వచ్చినాం మనము. ఇంకా అది చిన్నది మనం కౌంట్ చేయము. ఇంకొకటి వచ్చేసి ఈ రైడ్ అయితే కంప్లీట్ అయింది. మనకు నెక్స్ట్ రైడ్ పడాలి. నెక్స్ట్ రైడ్ కోసం అయితే మనము వెయిట్ చేద్దాం. ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ ఏమైందేమో వ్యూస్ ఎక్కువ వస్తలేదు, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు ఇంకొకటి అయితే రైడ్ వచ్చింది. మనము ఈ రైడ్కి 2 కిలోమీటర్స్ ఉండే పికప్ లొకేషన్ వచ్చి కస్టమర్కి అయితే కాల్ చేసిన. కస్టమర్కి కాల్ చేస్తే వస్తున్నా అని చెప్పి చాలా వెయిట్ చేయించారు. మళ్ళీ వెయిటింగ్ అయిపోయినాక 3 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిండ్రు. వచ్చి కూడా చూడండి ఎంత స్లోగా చేస్తున్నారు. ఇట్లా మనకు టైం వేస్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు ర్యాపిడోలో వచ్చింది ఈ రైడ్. అదే కస్టమర్ అదే వెయిట్ చేస్తున్నా, చూడండి ఎంత స్లోగా వస్తున్నారు కస్టమర్. అప్పటికే మనకు 3 మినిట్స్ టైం ఇస్తుంది ర్యాపిడో. ఆ 3 మినిట్స్ టైం అయిపోయింది, ఇంకా వస్తుంది అనేసి టైం అయిపోయినాక మళ్ళీ ఇటు సైడ్ వచ్చింది. సరే అని ఇటు వచ్చిన. ఇంకా చూద్దాం, చూడండి ఎంత స్లోగా వస్తారో కస్టమర్. మనకి ఇట్లా టైం వేస్ట్ చేస్తారు. రెడీ అయ్యి మొత్తము రెడీ అయినాక బుక్ చేయడమో, లేకపోతే బుక్ చేసినాక మనం వస్తుండగా అనిపిస్తుంది కదా నావిగేషన్లో. అప్పుడన్నా ఇట్లా దగ్గరకు వచ్చేసిందని చెప్పి అప్పుడన్నా ప్రిపేర్ అవ్వరు. వచ్చిన తర్వాత కూడా వీళ్ళు చూడండి ఎంత స్లోగా చేస్తారు. చూడండి అక్కడికి నేను పిలుస్తున్నాను మేడం తొందరగా అని. ఇట్లా మనకు టైం అంతా ఇట్లా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇక కొందరు రెడీ ఉంటారు కస్టమర్లు, కొందరు ఇట్లా స్లోగా చేస్తుంటారు. 2084 కూర్చోండి. తొందరగా కూర్చోండి మేడం. చూడండి తొందరగా కూర్చోమంటే కూడా కూర్చుంటలేదు ఆమె. ఎంత టైం వేస్ట్ చేసింది తెలుసా? ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినాక చాలాసేపు వెయిట్ చేయించింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక పాప మెల్లగా చెప్పులన్నా వేయచ్చు కదా పాపకి. ఆమె వేసి ఆమె ఆ పాపని వేసుకొని తనలాడి మెల్లగా వచ్చి ఎక్కిన ఇంకా బాయిలో అనుకో టైం అంతా వేస్ట్ చేస్తుంది. ఇట్లనే మనకు అప్పుడప్పుడు తగులుతారు కస్టమర్లు, బీపీ రేపే కస్టమర్లు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. ఒక్కొక్కరు కొందరు అయితే మంచి వాళ్ళు ఉంటారు. 33 ఈ కస్టమర్కి మనకు అక్కడ వెయిటింగ్ టైమే 10 నిమిషాలు చేసింది. ఇక్కడ మనకు ఆమె తీసుకురావడానికి 7 మినిట్స్ 8 మినిట్స్ కూడా పట్టలేదు. తొందరగా తీసుకొచ్చేసినాం మనము. అక్కడనే మనకు టైం అంతా వేస్ట్ చేసింది. ఆ టైప్లో ఆమె వెయిట్ చేయించిన టైంలో మనకు ఇంకొక రైడ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకు బ్యాక్ టు బ్యాక్ పడ్డప్పుడే చేసుకోవాలి రైడ్స్. మళ్ళీ ఒక్కొక్క రోజు పడవు. ఆ రోజు పర్లేదు మనం వెయిట్ చేస్తాం. ఈ రోజు బ్యాక్ టు బ్యాక్ పడ్డప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వెయిటింగ్ చేయించి టైం అంతా వేస్ట్ చేసింది. ఇట్లా మళ్ళీ తగ్గున చేస్తలే లేదు. వాళ్ళ సొంత వెహికల్ లాగా మెల్లగా ఆడే ఆగుతాడులే అనుకుంటారో మరి ఏమనుకుంటారు వీళ్ళ ఉద్దేశాలు ఏంటో మరి. ఈ ర్యాపిడోలో నాకు ఒక్కొక్కసారి క్యాన్సిల్ చేయాలని అంత కోపం వస్తుంది. కానీ ఎందుకంటే మనం అంత దూరం 2 కిలోమీటర్ పెట్రోల్ వేస్ట్ అవుతుంది. 5 నిమిషాలు 3 నిమిషాలు వెయిటింగ్ చేస్తాం కదా, అది వేస్ట్ అవుతుంది. ఇంకా అందుకే నాకు ఇది అనిపించేసి నేను రేటింగ్ కూడా తక్కువ ఇస్తున్నాను. చూడండి రేటింగ్ తక్కువ ఇస్తున్నాను. నా టైం వేస్ట్ చేసి టైం రేట్ అంటే అక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే అట్లా మనము రేటింగ్ కరెక్ట్ ఇస్తూ ఉంటే ఇలా టక్కున బుక్ అయితే తెలుస్తలేదు విలువ. మనం రేటింగ్ తక్కువ ఇస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత బుక్ చేసినప్పుడు బుక్ కాదు, అప్పుడు వాళ్ళు మనం మిస్టేక్ చేసినామని నెక్స్ట్ టైం అయినా కరెక్ట్ ఉంటారు.
ఇంకొక రైడ్ అయితే మనకు వచ్చింది. నెక్స్ట్ ఈ రైడ్ వచ్చేసి మనకు 2 కిలోమీటర్ ఇది కూడా పికప్ ఉన్నది. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. కస్టమర్ అయితే ఇక్కడ నుంచి పికప్ లొకేషన్ అయితే పెట్టిండ్రు, కానీ కస్టమర్ అయితే ఇక్కడ లేరు. మనం వచ్చేసి అయితే కాల్ చేసినాం కస్టమర్కి. ఇంకొకటి ఏంటంటే ఇది ర్యాపిడోలో మేడం ర్యాపిడో. హలో మేడం ర్యాపిడో किधर मैडम? मैं यहाँ पर अपोलो फार्मेसी के पास हूँ मैडम। हाँ 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 पे हाँ पे बोलो OTP बोलो। हाँ 487 8 8487 బైక్ లైట్ అనేది యాక్సెప్ట్ చేసిన, ఎందుకంటే అది చూడనియట్లేదు అసలు. రైట్స్ ఇట్లా ర్యాపిడ్ ఇట్లా క్రిక్ మళ్ళీ సింగిల్ రింగ్ మనగానే అది యాక్సెప్ట్ అయిపోతుంది. ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేసేస్తారు. అసలు అది పికప్ ఎంత ఉంది, డ్రాప్ ఎంత ఉంది అని చూడడానికి కూడా ఛాన్స్ లేదు. అది బైక్ లైటా, బైక్ బూస్టా, బైక్ ఏమంటారు బైకా, మెట్రోనా అని ఏ రైడ్ అనేది కూడా తెలియడానికి కూడా చూడడానికి ఆప్షన్ ఇస్తారు. టక్కున యాక్సెప్ట్ చేస్తాను. నేను కూడా ఇది అట్లనే టక్కున యాక్సెప్ట్ చేసిన. ఇది వచ్చేసి బైక్ లైట్, ఇది వచ్చేసి 8 చేంజ్ ఉంది డ్రాప్ లొకేషన్కి అయితే మనం వచ్చేసినాము. ఇప్పుడు చూద్దాం మనకు ఈ బైక్ లైట్లో 8 చేంజ్ ఉంది. 9 కిలోమీటర్ దాకా ఉంటుంది. ఇక్కడ మనకు ఎంత ఇచ్చిందో చూద్దాం. అమౌంట్ మీకు చూపిస్తా చూడండి క్లియర్గా. 68 మేడం అయితే మనకు 70 రూపీస్ ఇచ్చింది. 68 రూపీస్ అయితే అమౌంట్ చూపించింది. నోట్ చూసుకుంటున్నా, ఎందుకంటే చినిగిపోయిన ఇస్తారు ఈ మధ్యలో, అందుకే చూస్తున్నా. ఇంకొకటి ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు. ఇందులో మనకి ఎంత ఇచ్చిండు అనేది క్లియర్గా చూపిస్తా. మీకు కనిపిస్తుందో లేదో స్క్రీన్ మీద చూడండి, మొబైల్ స్క్రీన్లో చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకసారి కెమెరా దగ్గర తీసుకెళ్ళి చూస్తా. కనిపిస్తుంది అసలు మీకు? ఫుల్ లైటింగ్ ఉంది. అది నాది మొబైల్, అది అంతే చూపిస్తుంది. ఫుల్ అది లైటింగ్ ఫుల్. అది మనకి 61 అంటే వచ్చిందో లేదో. దగ్గర 8 కిలోమీటర్స్ ఉంది. దీనికి మనకు 61.77 పైసా ఇచ్చిండు ర్యాపిడో. మనకు లాస్ అయ్యింది. మళ్ళీ జీరో ప్లాన్ యాక్టివేషన్ చేసుకున్న తర్వాత కూడా, జీరో ప్లాన్ చేసుకున్నాక కూడా మనకు 7 రూపీస్ అట్లా మైనస్ అయింది చూడండి. కస్టమర్ సేవ్ చేస్తున్నాడు అంతే ర్యాపిడో. నేను స్టార్ట్ అయ్యేటప్పుడు మీటర్ రీడింగ్ చూసుకున్నా. అయితే ఇక్కడికి వచ్చే వరకు 8.9 ఉంది, అంటే దగ్గర 9 కిలోమీటర్. కానీ మనకు ర్యాపిడో యాప్లో మాత్రం 8 కిలోమీటరే చూపిస్తుంది. ఇట్లా కూడా మనకు లాసే.